జయ హో మాత. ఆలోచన తరంగాలు 41వ తరంగం. అమ్మా, నీ ముఖము ఎంత కోమలమో నీ పాదాలు అంత కోమలం. నీ మనసు ఎంత కోమలమో నీ పలుకులు అంత కోమలం. నీవు నడచు మార్గము కోమలమే. కుసుమ కోమలమైన నీ కోమలత్వాన్ని చూసి కమల కిసలయములు సిగ్గుపడుతున్నవి కదమ్మా. ఆలోచన తరంగాలు 42వ తరంగం. అమ్మా, ఏ అమ్మ గురించి చెప్పాలన్నా, ఏ అమ్మ చెంతకు వెళ్ళాలన్నా కొన్ని పరిమితులుంటాయి. కానీ నీ గురించి చెప్పాలన్నా, నీ చెంతకు రావాలన్నా ఏ పరిమితులు ఉండవు. రక్త సంబంధం లేకపోయినా అపరిమితమైన ప్రేమానుబంధం కదమ్మా మనది. ఆలోచన తరంగాలు 43వ తరంగం. అమ్మా, బ్రతకడం కోసం నీ దగ్గరకు వస్తే బ్రతికే దారిని చూపించావు. ఆకలితో నీ దగ్గరకు వస్తే ఆకలి తీర్చడమే కాకుండా ఆకలి తీర్చే విధానాన్ని బోధించావు. నీవు సూచించే మార్గాలన్నీ శాశ్వతమైనవి. ఆ మార్గంలో వెళ్ళేవారికి ఒడిదుడుకులనేవి జీవితంలో ఉండవు కదమ్మా. ఆలోచన తరంగాలు 44వ తరంగం. అమ్మా, అఖండమైన వెలుగువు నీవు. నీవు ఉన్న చోట వెలుగు. నీ నామం పలికిన నోట వెలుగు. నీ బాటలో నడిచేవారి బ్రతుకు వెలుగు. కోటి దీపకాంతుల దీపావళికి వెలుగునిచ్చే అసలైన వెలుగువు నీవు. ఆలోచన తరంగాలు 45వ తరంగం. అమ్మా, చేతులు చేతలు వాడే అంటావు. దేన్ని చూసినా వాడే కనిపిస్తున్నాడంటావు. ఆ వాడు నీవేనంటే నేను అమ్మను అంటావు. అంతేలే, వాడిని కూడా కన్నది నీవే కదా. ఆ నీవే రాజరాజేశ్వరి కదా. ఆలోచన తరంగాలు 46వ తరంగం. అమ్మా, నీవు నా ఎదలో కొవ్వొత్తిలా వెలుగుతుంటే నీ ప్రేమకు నేను కరిగిపోతాను తల్లి. నీవు నా కన్నీటిలో బిందువులా రాలుతుంటే ఆ కన్నీటిని కూడా ఆనందంగా స్వీకరిస్తాను తల్లి. ఆలోచన తరంగాలు 47వ తరంగం. అమ్మా, సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి ముని తన తపశ్శక్తినంతా ధారపోశాడు. కానీ నీవు బ్రహ్మ సృష్టికి నీ ప్రేమను రంగరించి కన్న తల్లిని నేనే అంటూ మరో సృష్టిని సృష్టించావు. అయినా సృష్టివి నీవే కదా. ఆలోచన తరంగాలు 48వ తరంగం. అమ్మా, విశేషేణ సర్వత్రా వ్యాప్యతీతి విష్ణు అన్నారు. విశేషించి అంతటా వ్యాపించినవాడు అని. నీ విధానం కూడా అంతే కదా. అంతఃరహిత ఆధారభూత ఆద్యంతరహితమై ఆధారమూర్తివైనావు. ఆలోచన తరంగాలు 49వ తరంగం. అమ్మా, నామరూప వివర్జితమైన నిన్ను ఎన్నో పేర్లతో స్తుతించాం. కానీ మీ ముంగిట నిలబడగానే అమ్మా అని మాత్రమే అంటాం. ఎన్నో రూపాలుగా నిన్ను అలంకరించాం. దేనిని కాదనలేదు. కారణం అన్ని రూపాలు నేనే నాన్న అని మాకు ప్రయోగాత్మకంగా ఎరుకపరచడం కోసమే కదా తల్లి. ఆలోచన తరంగాలు 50వ తరంగం. అమ్మా, నీ ఊరు బ్రహ్మాండం. నీ పేరు అందరమ్మ. నీ రూపం అనంతం. నీ కుటుంబం అందరిల్లు. నీ తత్వం అనిర్వచనీయం. నీవెవరు అని తెలుసుకోవడం అనేది సముద్రంలో నీటి చుక్క కోసం వెతకటమే. జయ హో మాత. జయ హో మాత. ఆలోచన తరంగాలు 51వ తరంగం. అమ్మా, ఆకలిగొన్న వారికి ఆకలి తీర్చడమే నీ పాదకమల సేవ. అన్నదాతలతో అడుగులేయడమే నీ పాదార్చకులతోటి నెయ్యము. నిత్యం పరోపకార సేవా తత్పరతే తపోవనాన ఆచరించే తపస్సు కదా తల్లి. ఆలోచన తరంగాలు 52వ తరంగం. అమ్మా, నీటి మడుగులో నత్తలను ఏరుకుని తినే కొంగలు
మానస సరోవరంలోని మేలిమి ముత్యాల విలువను ఎలా గ్రహిస్తాయి? సంకుచిత మనస్సు గల మేము నీ మాతృతత్వాన్ని, నీ మహాత్మ్యాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే తల్లి. ఆలోచన తరంగాలు 53వ తరంగం. అమ్మా, నీవు తిరుగలిని త్రిప్పుతూ ఉంటే జనన మరణాలతో పరిభ్రమించే ఈ సృష్టి చక్రం నీ చేతిలో తిరుగుతున్నట్లుగా ఉన్నది. నీవు ఉయ్యాల ఊగుతూ ఉంటే అసంఖ్యాకమైన నీ బిడ్డల మోము చూసి ఆనందంలో తేలియాడుతున్నట్లు ఉన్నది. ఆలోచన తరంగాలు 54వ తరంగం. అమ్మా, ఒక్కోసారి నీ మౌనం కూడా మమ్ములను పరవశింపచేస్తుంది. నీ సంజ్ఞలు మమ్ములను స్నేహితుల్లా పలకరిస్తాయి. నీ ధ్యానం మాకు యోగ మార్గాన్ని సూచిస్తుంది. నీ మార్గం కర్తవ్యాన్ని బోధిస్తుంది కదా తల్లి. ఆలోచన తరంగాలు 55వ తరంగం. అమ్మా, మా సంకల్పం ఒకటైతే నీ అనుగ్రహం మరోలా ఉంటుంది. నీకు 1,00,000 ఇవ్వాలని మేము సంకల్పిస్తే 1,00,000 మందికి మా చేత భోజనం పెట్టించడం నీ అనుగ్రహం. అందుకే మా సంకల్పం పరిమితం, నీ అనుగ్రహం అపరిమితం. ఆలోచన తరంగాలు 56వ తరంగం. అమ్మా, ఉదయాన్నే నీవు అలా కన్నులు తెరవగానే అదే మాకు సూర్యోదయం. సంధ్యావందన సమయంలో నీ మోము దర్శించగానే అదే మాకు చంద్రోదయం. నీ దరహాసమే మనోహరమైన కుసుమోదయం. అమృతమైన నీ వాక్కులే ప్రణవోదయం. విచిత్రం ఏమిటంటే ఈ ఉదయాలకు అస్తమయం లేదు కదా తల్లి. ఆలోచన తరంగాలు 57వ తరంగం. అమ్మా, ఎంత దూరం నడిచినా చేరే గమ్యం, ఎంత ఆలోచించినా వచ్చే తలుపు, ఎన్ని కష్టాలు ఎదురైనా పలికే మాట, ఎన్ని బంధాలున్నా వీడిపోని బంధం నీవు తప్ప ఎవరు? ఎంతమంది ప్రేమ చూపినా స్వచ్ఛమైన మనస్సు నీలో తప్ప ఎవరిలో కనిపించటలేదమ్మా. ఆలోచన తరంగాలు 58వ తరంగం. అమ్మా, దేనిని చూసినా వాడు తప్ప వేరేది అనిపించడం లేదని అన్నావు. ఆ వాడు ఎవరు? నామరూపలింగరహితమైన శక్తి రూపమా, లేక నేనైన నేను అన్న ఆ శక్తి నీవేనా? నిన్ను సరిగా తెలుసుకుంటే ఆ వాడిని తెలుసుకున్నట్లే తల్లి. ఆలోచన తరంగాలు 59వ తరంగం. అమ్మా, త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుః సఖా త్వమేవ. తల్లి, తండ్రి, బంధువు, స్నేహితుడు, ఇలా ఏ బంధుత్వాలు చూడని జగన్మాతృత్వం నీది. నీ విశ్వమాతృత్వంలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి కదా తల్లి. ఆలోచన తరంగాలు 60వ తరంగం. అమ్మా, ఇరుముడి నీ సాన్నిధ్యం. తల్లి బిడ్డకు వేసే వాత్సల్యపు ముడి, బిడ్డ తల్లి ప్రేమను పొందే ప్రేమముడి, వెరసి ఇరుముడి. నీ కారుణ్య సముద్ర స్నానమే పంపా స్నానం. కోవెలలో నీ దర్శనమే జ్యోతి దర్శనం. అన్నపూర్ణాలయ అన్నప్రసాదమే అరవణ ప్రసాదం తల్లి. జయ హో మాతా.